వాళ్ళందరి కోసం హుషారైన పాట. అయితే మా కుర్రోళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు అందరూ బయటికి తీసేయండి. మరి ఉత్సాహంగా ఉండాలంటే ఆ లోపల నేను బయటికి తీయాలి కదా. ఏంటి చేతులు చప్పట్లు కొట్టమన్నారా? ఇగో ఆయన ఇంత మంది కుర్రవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళలో ఒక్కరికైనా అసలు లేదు. కనిపిస్తుందిరా, ఎవరికి లేదు. అలాగా అతనికి ఒక్కరికే ఉంది. ఒక్కడికి ఉందంటానవా? మొట్టమొదటి చెప్తాను, బోని బేరం మంచిది. మా నాన్నగారికి బోని బేరం పెద్ద చిన్న లేదురా సచ్చినోడా. అంటే వాళ్ళకి ఎక్కువ అనుకోం కదా. ఏదో పెడతారని కాదురా, ఇంతమంది కురువాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళలో ఒక్కరికైనా హుషారు ఉందా అని అడిగాను. ఒంట్లో ఉందా? జేబులో పెట్టుకొని ఉన్నారు. ఏంటి పెళ్ళయిందట? ఇది పెద్ద తట్టే. చాలా మంచి వాళ్ళు, మంచి వాళ్ళ. ప్రతి ఏడాది వస్తావా? ఆ సంవత్సరానికి ఒక తీసిపోతావా? నేను అన్నానా? నేను అసలు అన్నానా? అసలు సంవత్సరం ఒకటి తీసుకెళ్తానని నేను అన్నానా? ఈ ఊరు చాలా మంచి వాళ్ళు, కుర్ర వాళ్ళు, కనుకోవాలంటే మనం పడతాను. అమ్మా నువ్వేదో పాకిస్తాన్ వచ్చినట్టు పాట పాడుతావు. నాకు పాటలు అవి రావు. నువ్వు పాకిస్తాన్ వస్తే నేను అక్కడ పిల్లలు తీసుకోవాలని నేను చూస్తాను. నువ్వు పీకడం అలవాటే కానీ పీకించుకోవడం అలవాట్లేదు. ఇప్పుడు పాట పాడమంటావా? అమ్మో బ్రహ్మాండంగా పాడాలి. పాడాలా? కుర్రోళ్ళా వాళ్ళు ఈ సంవత్సరం వీక్ గా ఉన్నారు. నేనా? నన్ను మాత్రం కలుపు. ఇదిగో నువ్వు ఎవరిదైనా ఎత్తు, నాది మాత్రం ఎత్తకు. ఏరా నాది నిజంగా బరువు ఎక్కువే. పాడతాను. రావి నా చెల్లి, రావి నా చెల్లు, రావి నా చెల్లు, రావమ్మ బావికి రావమ్మ బావికి ఆ గట్టి మీద పోయే ఏంటి ఆగనే అది లాగేదేట్రా? మరి దాన్ని ఊరు పట్టేస్తావు, దానికి చెప్పడం ఏంట్రా? ఈశ్వర అలా పట్టకూడదు, తప్పు తప్పు.
పిలిచాను నువ్వు దగ్గరికి రా అంతే, నన్ను ఒట్టుకోకు. కొత్త కదా, తను చూడడం కొత్త కదా. ఓహో, అయితే ఇప్పుడు రెండోసారి కదా, బా చూడే. గట్టి మీద పొయ్యెత్తి చెల్లెలా నట్టు పోసుకుందామా చెల్లెలా, ఆ గట్టి మీద పొయ్యెత్తి అంతాలే ఇంతాయే నత్త బుగ్గలతో మాటగాడి రావమ్మ బావుకి నేలకే. ఈశ్వరా ఈశ్వరా, ఈ ఊర్లో నాకు బాగున్నారు. ఒక్కరే అంటే చాలా మంది ఉన్నారులే, అందరూ చెప్పేది రేడి. ఆ బాగా చూపించమంటావా? చూస్తావా? చూడే, అలా చూడు, అలాగా చూసా, అలా చూడు, అలాగా చూసా, అలా చూడు, అలాగా చూసా, అక్కడే కాదు, అక్కడ కాదు, ఇలా చూడు, ఇలాగా చూసా, అక్కడే కాదు, ఎక్కడ కాదు, పక్కకి చూడు, అక్కడ చూసా, పక్కన కాదు, అక్కడ కాదు, అక్కడే చూడు, ఎక్కడ చూసా, అక్కడ కాదు, ఎక్కడ కాదు, పైకి చూడు, పైకి చూసా, పైన కాదు, పైన కాదు, కిందకి చూడు. ఏడ్రా, బయటికి బయటికి ఏడ్చి. ఏమన్నది? ఆహా, చూడలేదు. అటువైపు చూడమంది. చూసినా చూసావా? కనిపించలేదు. అక్కడ లేరు, లేదు, లేరు. ఇక్కడ చూడదాం. ఎదురుగా చూడమంది. చూసినా అక్కడ ఉన్నారా? కనిపించలేదు. అక్కడ కూడా లేరు. లేదు, ఇక్కడ చూడదాం. ఇక్కడ చాలా మంది బావులు ఉన్నారు. అక్కడ లేదు, అక్కడ కూడా లేరా? కనిపించలేదు. ఆ, పైకి చూడదాం. పైన ఉన్నారేమో, టాప్ పైన. ఆ, అక్కడ ఉన్నారా? అక్కడ లేదు. అక్కడ లేరా? మరి కింద చూడమంటే అందుకే తీయమంటాను బయటికి. దరిద్రుడా, నీ నోరు పడిపోను, నీ జమ్మకు జీడట్ట. కిందకంటే రంగ కిందకట్ట కాదు, అటువైపు. మనం పైన ఉన్నాం కదా, వాళ్ళు కింద ఉన్నారు కదా. కిందనగాలు దాచినావని యాత్రా యాత్ర, కిందన అదే యాత్ర కిందన యాత్ర. మనం ఎక్కడున్నాం? పైన ఉన్నాం. వాళ్ళు ఎక్కడున్నారు? కింద ఉన్నారు. అందుకే కిందకి చూడు అన్నాను. కింద చూడమన్నవా? అందుకే ఆ కింద అంటే అక్కడ ఆ కింద చూడలేదు. అలాగే మన కెమెరామెన్ కృష్ణ గారు ఉన్నారు కదా. కృష్ణ ఒరే, ఏం బొమ్మలు? ఓహో, ఫోటోసా? ఎవరమ్మా? ఎవరు? నాకు తెలుసు కృష్ణ గారు, నాకు తెలుసు. ఎన్ని బట్టలు ఉన్నాయి నీకు తెలుసుకోవాలి. కృష్ణ గారే నేట్రా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు నాకు. ఇందాక తెలీదా? తెలుసా తెలీదా? నాకెందుకు తెలుసు అంటే అందాక వచ్చి కెమెరా కానీ చేతులు ఎట్టారేమో. మాటతో బాబీ బాబీ అన్నావా? కెమెరా దగ్గర కొంచెం ఉంటుంది కదా, తీసింది ఎత్తింది. అడిగా బావ అక్కడే ఉన్నాడు. నువ్వేం చేతులు కడు దిచ్చి చేతులు. లాంగ్ డిస్టెన్స్ అనమాట, ఇది లాంగ్ డిస్టెన్స్. ఒరే, అంటే కొంచెం దూరంగా పెడితే ఫోటో చాలా బాగా దూరంగా పెట్టి పెద్ద బొమ్మ కనిపిస్తుంది. అక్కడ కాదు, అక్కడ చాలా పెద్ద బొమ్మ వస్తుంది. అక్కడే కనిపిస్తుంది. నువ్వు ఎక్కడ అనకూడదు, ఎక్కడ మాత్రం చిన్న బొమ్మే. చాలా మంది ఉన్నారు. ఓకే. ఆ బావ ఏమన్నారు? ఏమన్నారు? మనం ఈ ఊర్లోకి రాగానే మన బండి దగ్గరికి వచ్చి బాబీ బావ ఉన్నారు కదా, ఉన్నారు. బాబీ బావేమో కృష్ణ బావ పక్కన నించొని ఎత్తురునా అంటాడు. బాబీ బావ నువ్వేటన్నా నువ్వు ఇలాగా అనలేపరా. ఎవరున్నాడు?
బాబీ బావా కృష్ణ బావని అంటున్నాడు. కృష్ణ బావ చాలా మంచోడండి. చాలా మంచోడు. చీకట్లో తప్ప వెళ్తుర్లో ఏమన్నా ఏమంటున్నాడు? నిజంగా ఒట్టు అంటాడు. బాబీ ఉండు ఉండు వెళ్తురు ఉందా నువ్వెందుకు మయాన్ని మాట్లాడుతున్నా? కింద సంవత్సరం వచ్చినప్పుడు బాబీ బావ నాకు ఒకటి కొన్నారు. ఒకటి కొన్నారు అంటే షాప్ మాదే కదా, నన్ను నచ్చింది తీసుకోమని చెప్పారు. మాత్రం భోజనం ఉండదు చూసుకోండి. అప్పుడు మా అక్కకి హెల్త్ బాగాలేదు. నిరుడు బాబీ బావా ఇలా ఉన్నారండి, ఇప్పుడు ఇలా ఉన్నారు. అంత లేదు నిరుడేం కరోనా లేదు. ఆ మూనిరుడు ఏం కొన్నారు చెప్తాను విను. ఏం కొన్నారు ఏంటి? నేను వేసుకున్నవా మా బాబీ బావ కొన్నాడే, మా బాబీ బావ కొన్నాడే, అల్ల విధులు బావ కొన్నాడే. ఇందాక నుంచి అండి మేము డాన్స్ చేస్తున్నాం కదా, మేము ఊపినట్టు ఇది ఊపట్లేదు కదా, వాళ్ళందరూ చూస్తాండ్రు. మీరెంత అర్థం చేసుకుంటారు? ఏరా అదే కదా నేను చెప్పింది. భగవంతుడు మీకు అడగచ్చాడు, మాకు ఎలాగచ్చాడు ఏంటో మీరు ఊపితే అందరికీ కనిపిస్తాను. అవును మేము డాన్స్ చేస్తున్నాం కదా. నేను మీకన్నా ముందు అరగంట ముందు ఊపుతాను. ఎవరు కనిపించలేదు, ఏడు చేయమంటావు. ఉండండి అక్క ఉండు. ఏంటి బాగా ఏడు చూసారు కనిపిస్తే కదా అంటున్నాడు అనుకున్నా. కేజీ ఎక్కడ కానించి ఊపుతాండో కనిపించట్లేదు అంటారు. అవును మరి అంతే, మీరు ఎలాగంటే చాలా కనిపిస్తాను. మరి మీరు అరగంట ముందు ఇది నడిచినా ఊగుతాను, డ్యాన్స్ చేసినా ఊగుతాను, ఏం మాట్లాడినా ఊగుతాను. ఎందుకు ఎవరు కనిపించినాయి? నడిచినా ఊగుతానియా? నాకు జన్మని చెప్తాండి. ఆ డ్యాన్స్ తాగేస్తావా ఏంటి? పత్రాన్ని చెప్తాను. ఏరా ఎందుకురా? అందులో బొర్రె చచ్చిపోతాను. అది చూడండి బ్రాందీ చేసాలు బుర్రెట్ చచ్చిపోతాడట. పతివ్రత కూడా ఇదంత పతివ్రత తెలుసా? ఈ పతివ్రత కూడా పరవని పడితే తెల్లందా చల్లాదంట. నాకున్న లక్షణాలు అయ్యి ఏదో పతివ్రతను పక్కన ఊకుంటారు. మూడు వచ్చి రైస్ ఇలాంటి పనోడే పందిరేస్తే తొందొచ్చి పక్కన అయిందారు కదా చొక్కలు తీరేస్తూ బొక్కలు ఎట్టించుకోండి. ఇలాంటి చిత్రాలోడు ఉత్తరాలేస్తే చింత చెట్లునా నువ్వు చుక్కలు ఏదో బొక్కలు అన్నావు, అదేంటి నాకు చెప్పు. అంటే ఏంటి? చొక్కల సీర కట్టుకొని చుట్టంతా బొక్కలెట్టి అన్నేమి చుక్కలు బొక్కలు అంటే ఏంటి? అది అలా కాదు. చుక్కల చీర కొనుక్కుంది ఆవిడ, అది 4-5 సార్లు ఉతికినప్పటికి చుక్కలన్నీ పోయి బొక్కలు వచ్చినాయా? కన్నాలు వచ్చి కన్నాలు వచ్చి అనాలి, లేక హోల్స్ లేక రంధ్రాలు అలా అనాలి. మీ దగ్గర రంధ్రాలు ఉన్నాయా, ఊళ్ళు ఉన్నాయా, ఇవి ఉన్నాయా? మా ఎక్కడే రంధ్రాలు ఉన్నాయి. మా దగ్గర రంధ్రాలు ఏంటిరా? మా దగ్గర ఎలాగొస్తాయి? నేను మనం చూసిన అన్ని బొక్కలైపోయి నాకు తెలిసిన సరే బొక్కలన్నా కన్నాలన్నా రంధ్రాలన్నా ఒక్కటే. ఒకటే కదా. అయితే అమ్మ ఏ బావ ఏం కొన్నారు? సరదా వచ్చి నేను పెట్టుకున్న పువ్వులు చిన్న బావ కొన్నాడే, వేసుకున్న నెక్లెస్ కానీ కావాలా ఏంటి? మైక్ సెట్ వాండర్ గారు కొద్దిగా రాడ్ ఇస్తాం పెట్టినానా? ఎందుకు ఏం పెట్టించుకుంటారు ఇప్పుడు? ఆడికి ఫిట్స్ వచ్చి కొట్టుకుంటున్నాడు అలా. ఆ రాడ్ ఇస్తే కొద్దిగా ఆ
మైసూర్ మాట్లాడడానికి వచ్చాడు నాకు తగ్గిపోద్ది ఇది పెరిగిపోద్ది అనమాట అంతాలే ఇంతాయే నత్త బుగ్గలతో దవనతో మాటకారినా రావణ చెల్లి రావణ చెల్లో రావణ చెల్లి రామమ్మ కిరికిరి ఏట్రా కిరికిర్లు కంటిన్యూ ఈశ్వర మన బుర్రకథ విధి విధానం ఎటువంటిదో ఎటువంటిది? ముందుగా మన వాడు చెప్తాడు మనయనే. శ్రద్ధగా నువ్వు